ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసేలేదు, ఏదో మాటలు ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికీ పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళ గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏం అనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తా ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్, కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్, సాడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందని మనం భావించవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు. అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్. మాకు అనిపిస్తూ ఉంది, రీసెంట్ టైమ్స్లో మనం వింటా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు, డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఈ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్ లెవెల్ ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే అయ్యేవే కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకే ఒక ఆలోచన, పీపీపీ మాడ్యూల్, ప్రైవేటైజేషన్. ఇది తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేం కనపడటం లేదు. సో అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే చెప్తుంది ఒకటి మీరు,
చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు. బట్ వేరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు. ఇదే మోసం నడుస్తూ ఉంది, ఇదే మాయం చేస్తూ ఉన్నారు.